మేము తరచూ కొద్ది మందిలో చూస్తే హెడేక్ వస్తా ఉంటది. ఏదో అప్పటి వరకు వాళ్ళొచ్చేసి ఈ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఏసేసుకొని ఆ తలనొప్పిని తగ్గించుకుంటా ఉంటారు. సో, తరచూ ఈ హెడేక్ రావడము అనేది మైగ్రేన్ లక్షణమేనా? లేదు అనంటే మైగ్రేన్‌కి ఇంకా ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా మ్యామ్? నార్మల్ హెడేకా? లేదంటే మైగ్రేన్ హెడేకా? ఎట్లా తెలుసుకోవాలి మ్యామ్? మైగ్రేన్ హెడేక్ అన్నది యూజువల్లీ వన్ సైడెడ్ హెడేక్ అంటాం ఓకే. దానికి. అంటే ఇంకా ఇద్దరు కొడి వైపుకైనా రావచ్చు, ఎడమ వైపుకైనా రావచ్చు. ఆహాహా! ఓకే. అండ్ దానికి హెడేక్ స్టార్ట్ అవ్వక ముందు కొంతమందికి లైట్స్ కనపడటం ఓహ్! కంటి ముందుకి, ఆహాహాహా! లేదా ఇంకా వికారం అనిపించటము, ఇటువంటి ఓకే. సంకేతాలు కొంచెం ఇస్తుంటుంది. యెస్. యెస్. అండ్ ఆరా అనేదాన్ని. హ్మ్. ఆ తర్వాత ఆ హెడేక్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకా అసలు లైట్స్ కూడా చూడలేం. ఫోటోఫోబియా. ఓకే. ఆహాహా! సౌండ్స్ కూడా వద్దు. అంత సెన్సిటివిటీ వెళ్ళిపోతుంది. ఓహ్! ఒక్కళ్ళమే ఉండాలి. తల కట్టేసుకొని ఉండాలి. హ్మ్. హ్మ్. ఎవ్వరిని డిస్టర్బ్ చేయొద్దు ఓకే. అనేది. అండ్ మైగ్రేన్ ఎప్పుడు కూడా పీరియాడికల్‌గా వస్తుంటుంది. అంటే ఇంకా ఎవ్రీ థర్డ్ డేకో, ఫిఫ్త్ డేకో, లేదా ఇంకా 2 వీక్స్ ఒక్కసారో, ఓకే. మంత్‌కి ఒక్కసారో అట్లా వస్తుంటుంది. ఆహాహాహా! దాన్ని మైగ్రేన్ హెడేక్ అంటాం. ఓకే. ఇది. ఓకే. తలనొప్పికి తలనొప్పి చాలా రకాలు. హుహు. ఈ మైగ్రేన్ ఒకటే కాకుండా క్లస్టర్డ్ ఓకే. హెడేక్ అనేసి గాని, హ్మ్. గ్యాస్ట్రిక్ హెడేక్స్, బిలియస్ హెడేక్స్, స్ట్రెస్ హుహుహు. హెడేక్స్, సైనస్ ఓహ్! హెడేక్స్ దాంట్లోనే మైగ్రేన్. ఓకే. ఓకే. కానీ మైగ్రేన్ సఫర్ అయ్యే వాళ్ళకి మటుకు అది ఆల్మోస్ట్ ఆ డే బాగా నరకం హుహు. అనుభవిస్తారు. ఓకే. ఓకే. అసలు ఎవ్వరు వద్దు. అంత హుహుహు. కోపం, యెస్. పడుకోవాలి, యెస్. అంత ఒంటరితనం కావాలి నాకు. ఓకే. హ్మ్. ఇటువంటి హ్మ్. సిమ్టమ్స్. హ్మ్. అండ్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్న కొద్దీ ఇంకా అదర్ సిమ్టమ్స్ తీసుకొని వచ్చుకుంటారు. యెస్. గ్యాస్ట్రిక్ యెస్. అవును. ఎలిమెంట్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఒకవేళ వాళ్ళలో కొన్ని రకాల ఫుడ్ ఫోబియా అనేది కూడా ఉంటదంట కదా! అంటే ఈ ఫుడ్ వాళ్ళకి పడుతుంది, ఈ ఫుడ్ పడదు. లేదంటే కొంచెం ఈ ఫుడ్ తీసుకుంటే ట్రిగ్గర్ పాయింట్స్ అంటుంటారు కదా! అట్లాంటివి ఏ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి మ్యామ్? ఆ మైగ్రేన్ ఉన్నవాళ్ళు? మైగ్రేన్ వాళ్ళకి కొంతమందికి ట్రిగర్స్ తెలుస్తుంటే, కొంతమందికి ట్రిగర్స్ తెలియవు. 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 ఆహాహా! ఓకే. అది దేనివల్ల వస్తుంది కూడా ఎవరు కూడా కొంతమంది చూసుకోలేరు కూడా. ఆహాహాహా! ఇది. అది ఎటువంటి ఫుడ్‌కి అంటే స్వీట్స్ తిన్నా రావచ్చు. లేదా ఓకే. ఇంకా బాగా పులుపులు తింటున్నా కూడా రావచ్చు. సో, ఒక అంటే స్పెసిఫిక్ ఒక్కొక్కరికి ఫుడ్ అనేది ఒక్కోలాగా ఒక్కొక్క రకంగా ఉంటదది. ఉంటుంది. ఇది. ఓకే. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే గనక పీరియడ్స్ ముందు రావచ్చు. ఆహాహా! నిద్ర సరిగ్గా లేదనుకోండి అప్పుడు కూడా మైగ్రేన్ ఇదవ్వచ్చు. ఓకే. హస్బెండ్ వైఫ్ గొడవ పడ్డారు. లేకపోతే ఆహా! ఆఫీస్‌లో గొడవలయినాయి. మైగ్రేన్ హెడేక్ ఓకే. ట్రిగ్గర్ ఆ! అవుట్ అవ్వచ్చు. అంటే మొత్తానికి బాడీ అనేది ఒత్తిడికి గురైందంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే వచ్చేసేస్తా ఛాన్సెస్ ఉంటది. ఉంటాయి. ఓకే. ఓకే. వీళ్ళకేంటి మ్యామ్ ట్రీట్మెంట్ ఏంటి హోమియోపతిలో? హోమియోపతిలో ఈ మైగ్రేన్ హెడేక్స్ వస్తే మంచి మెడిసిన్సే ఉన్నాయి. హుహుహు. దానికేంటంటే వాళ్ళకి ఫస్ట్ సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఓకే. మీకు రైట్ సైడ్ వస్తుంటుందా ఫ్రీక్వెంట్‌గా? లెఫ్ట్ సైడ్ వస్తుంటుందా? అది మారుతూ ఉంటుందా? ఓకే. ఓకే. ఎంతసేపు ఉంటుంది ఒక ఎపిసోడ్? ఎంత ఫ్రీక్వెంట్‌గా వస్తుంటుంది? హుహుహు. ఎపిసోడ్ రాకముందు ఏమైనా ఆరా వస్తుందా? అంటే ఓహ్! కంటి ముందుకి చుక్కల్లా కనపడటము, చెప్తుంటారా లేదా వాళ్ళు మీతో వచ్చిన చెప్తారు. పేషెంట్స్ అట్లా? చెప్తారు. ఆహాహాహా! హ్మ్. సో, ఆరా ఏమన్నా ఉందా? ఓకే. ఆ తర్వాత వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళకి? చెవి లోపల కింద రోరింగ్ లాగా అనిపిస్తుంటుందా? లేకపోతే హుహుహు. సుత్తులు కొడుతున్నట్టుగా అనిపిస్తుంటుందా? ఓహ్! హుహుహు. టైట్‌గా తల కట్టేసుకోవాలనిపిస్తుంటుందా? హ్మ్. ఎట్లా హ్మ్. ఉంటుంది వాళ్ళ సింప్టమ్స్? ఓకే. 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 అది ఫస్ట్ కనుక్కుంటాం. ఆ తర్వాత ఫ్యామిలీ హిస్టరీ. ఓకే. ఫ్యామిలీలో ఎవరికైనా ఉండిందా అన్నది. హుహుహు. వాళ్ళదొక సెన్సిటివ్ రియాక్షన్స్. ఓకే. అది చూసుకుంటాం. వాళ్ళ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కానీ, వాళ్ళ ఇష్టాలు ఎట్లా ఉంటాయి? హుహు. వాళ్ళు ఒక సిట్యుయేషన్‌కి ఎట్లా రియాక్షన్ ఇస్తారు? యెస్. 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 ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే ఈ మెడిసిన్స్ ఇచ్చేది. ఓకే. మెడిసిన్స్ కోర్స్ ప్లాన్ చేసేది మటుకు బికాజ్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ, వాళ్ళ ఇంటెన్సిటీ అన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా కోర్స్ ప్లాన్ చేస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవ్రీ 2 వీక్స్‌కి వచ్చే వాళ్ళకి అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ అయినా హెడేక్ ఏం రాలేదు ఓహ్! అని చూసుకోవాలి. ఓకే. ఓకే. ఆ తర్వాతనే మెడిసిన్స్ అనేది కోర్స్ ఆపటానికి వీలవుతుంది. ఓకే. ఒక ఇది ఎపిసోడ్ ఏమన్నా చూడట్లేదు ఒక కదా! టైం పెట్టి మనం తగ్గించే విధంగా ఉంటుందా మ్యామ్ హోమియోపతిలో? అంటే పర్టిక్యులర్‌గా ఒక 3 మంత్స్ వాడాలి, 6 మంత్స్ వాడాలి అట్లా ఉంటుందా? మినిమమ్ ఐ థింక్ 6 మంత్స్ అయినా. ఎందుకంటే ఓకే. ఫ్రీక్వెన్సీ బట్టి. ఇందాక చెప్పాను ఆహాహాహా! కదా! ఫ్రీక్వెన్సీ బాగా అదే ఉందనుకోండి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వెషను అవును. చాలా మందిలో ఒక అపోహ ఉంది. హోమియోపతి అంటేనే దీర్ఘకాలికంగా అవును. అంటారు వాళ్ళు. ఆ టైం చెప్పరు అని హ్మ్. చెప్పేసి. ఆ అట్లా గాదు. దీర్ఘకాలికం అంటే ఇప్పుడు ఎంత అనేసి. ఎవ్రీ డే హెడేక్ వస్తుందనుకోండి ఆ! ఒక ఆ! మనిషికి. హ్మ్. మైగ్రేన్ హెడేక్ వస్తది. యెస్. ఆల్మోస్ట్ యెస్. ఎవ్రీ సెకండ్ డే వస్తున్నది హ్మ్. మైగ్రేన్ హ్మ్. లాంటి సింప్టమ్స్. సో, అతనికి 1 మంత్ అసలు మైగ్రేనే రాలేదనుకోండి. హ్మ్. హ్మ్. మెడిసిన్స్ అయినా తగ్గించడానికి వీలుంటుంది. ఓకే. ఓకే. కానీ ఒకటేసారిగా పూర్తిగా పోతనేసి ఉంటది కదా! హుహు. అవును. మైగ్రేన్ కొంతమందికి లైక్ సోరియాసిస్, లైక్ ఎగ్జిమా అవును. లాంగ్ టర్మ్ హెడేక్. ఓకే. ఓకే. వాళ్ళకి కొంతమందికి ట్రిగ్గర్స్ ఐడెంటిఫై అవుతాయి. కొంతమంది ట్రిగ్గర్స్ ఐడెంటిఫై కూడా అవ్వవు. ఓహ్! సో, ఎపిసోడ్స్ అనేది అట్‌లీస్ట్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఎపిసోడిక్ ఫ్రీ ఉన్నారు. హ్మ్. 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 అంతకుముందు పోల్చుకుంటే యెస్. కనుక యెస్. యెస్. ఆ ఎపిసోడ్స్ ఏమి రాలేదు. ఎటువంటి స్ట్రెస్‌లొచ్చినా గూడా. హ్మ్.
అసలు ఎటువంటి ఇది వాడాల్సి రాలేదు, పెయిన్ కిల్లర్ వాడాల్సిన Okay. అవసరం రాలేదు. అది ఇవన్నీ వాళ్ళకే చూసుకున్న తెలిసిపోతుంది తర్వాత అప్పుడు. తెలిసిపోతుంది. ఆహా. దెన్ సేఫ్లీ అప్పుడు ఆపేసుకోవచ్చు ఆపేసేయచ్చు. మెడిసిన్స్ ని. ఓకే ఓకే. ఎస్ ఎస్ ఎస్. ఇది మొత్తానికి మైగ్రేన్ కి అయితే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.